సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఈరోజు ఉన్న పరిస్థితికి కారణం ఎవరు? క్లయింట్సా, మార్కెటింగ్ అండ్ సేల్స్ పీపులా, డెవలపర్సా, లేకపోతే ల్యాండ్ లార్డ్సా, ఫార్మర్సా? ఎవరు? ఎందుకు ఇంతలా ప్రైజెస్ పెరిగినాయి? లేకపోతే అనార్గనైజ్డ్గా ఎందుకుంది? బైబ్యాక్స్ ఏంటి? లేకపోతే ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ని డిస్టర్బ్ చేసింది ఎవరు అనేది ఒకటి చూస్తే అండి, ఈ రియల్ ఎస్టేట్ ఎలా అయిపోయిందంటే సాఫ్ట్ టార్గెట్ ఎవరు అవుతారంటే మార్కెటింగ్ అండ్ సేల్స్ పీపుల్ ఎప్పుడు కూడా సాఫ్ట్ టార్గెట్ రియల్ ఎస్టేట్లో. బట్ క్లయింట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మేజర్గా ప్రాబ్లం వస్తుంది డెవలపర్ దగ్గర నుంచి. వాళ్ళు ప్రామిస్ చేసిందే మార్కెటింగ్ అండ్ సేల్స్ పీపుల్ మీకు ప్రజెంట్ చేస్తున్నారు. మీలాగానే మార్కెటింగ్ అండ్ సేల్స్ పీపుల్ కూడా విక్టిమ్సే, ఇది అర్థం చేసుకోవాలి. బట్ ఇది కొంచెం హార్ష్గా ఉండొచ్చు, బట్ ఎవరో ఒకళ్ళు ఫ్యాక్ట్స్ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. 70-80% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇక్కడే వస్తూ ఉంది. మార్కెటింగ్ అండ్ సేల్స్ అందరూ కరెక్ట్గా చేస్తున్నారని నేను చెప్పట్లేదు. అన్ని సెక్టర్స్లోనే లాగానే రియల్ ఎస్టేట్లో కూడా పెద్ద ఎత్తున రాంగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. రాంగ్ ప్రాక్టీసెస్ లేనిది ఎక్కడ? సో అలాగే రియల్ ఎస్టేట్లో కూడా. బట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే డెవలపర్స్ వైపు నుంచే వస్తుంది. ఎక్కడ వస్తుంది ఈ ప్రాబ్లం అంటే వీళ్ళకి బ్యాకప్ ప్లాన్ ఉండదు, బ్యాకప్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. లిమిటెడ్ ల్యాండ్ తీసుకుంటారు, దాన్ని సేల్ చేసి ఆ వచ్చే రెవెన్యూతో ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి, ఆ వచ్చే రెవెన్యూతో ప్రాజెక్ట్ని ఎక్స్పాండ్ చేయాలి. బట్ రైతులకు పూర్తి పేమెంట్ చేయకుండా, లేకపోతే అనుకున్న టైం ఫ్రేమ్లో సోల్డ్ అవుట్ అయ్యే ప్రాజెక్ట్స్ ఇప్పుడు లేవు. అలాంటి మార్కెట్ కూడా లేదు. బికాజ్ నెంబర్ ఆఫ్ వెంచర్స్, అలాగే క్లయింట్ చాయిస్ మార్కెట్స్లో ఉంటాం ఇవన్నీ. ఇది జరగనప్పుడు డెవలపర్ ఏం చేస్తున్నాడు? తను ప్రామిస్ చేసింది ఏది చేయట్లేదు. ఏది చేయనప్పుడు ఇది ఎవరి మీద పడుతుంది? ఫైనల్గా మార్కెటింగ్ అండ్ సేల్స్ పీపుల్ విక్టిమ్స్ అవుతున్నారు. మీరేమంటారు? క్లయింట్స్ ఏమంటారు? మిమ్మల్ని చూసుకున్నాం, ఆ డెవలపర్ ఎవడు నాకు తెలియదు అంటారు. సో ఇక్కడ మేజర్గా ప్రాబ్లం వస్తుంది డెవలపర్స్ వైపు నుంచేనండి. నా ఎక్స్పీరియన్సే చెప్తాను చూడండి. షాకింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. లాస్ట్ ఇయర్ ఈ రీసెంట్గా సంక్రాంతి ఫెస్టివల్ ముగిసింది కదా, లాస్ట్ సంక్రాంతికి బిఫోర్ నేను ఒక ఎన్ఆర్ఐ క్లయింట్ నా వీడియో చూసి, సో తను ఒక ట్రస్ట్తో నన్ను అప్రోచ్ అయ్యాడు. సో ఆయన ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్దది, 1000 స్క్వేర్ యార్డ్స్ 2 ల్యాండ్ పార్సల్స్ తీసుకోవాలి. దట్టు ఆయన వెరీ పర్టికులర్ ఆన్ ముంబై హైవే. సో ఆయనతో కలిసి నేను ముంబై హైవే మొత్తం రీసెర్చ్ చేశాము. ఎందుకంటే షార్ట్ అవుట్ చేద్దాము వెంచర్స్ అన్నీ ఏమున్నాయో ముంబై హైవేలో. ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్స్ ఒక 5 తీసుకుందాము. ఆ 5లో మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి 1-2 తీసుకుందాము. ఆ 2లో మనం దట్టు బిగ్ ప్లాట్స్ ఉండాలి, 1000 స్క్వేర్ యార్డ్స్ అలా ఇన్వెస్ట్ చేద్దామని ఆయన ప్లాను. నేను కూడా ఆల్మోస్ట్ 2-3 మంత్స్ వర్క్ చేశాను దాని మీద. వర్క్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలండి. ఆ క్లయింట్ నా మీద ఎంత ట్రస్ట్ అంటే నాకు డీల్ బిఫోరే ఆయన నాకు పేమెంట్ ఇచ్చాడు. అంటే నాతో వర్క్ చేయటానికి అడ్వాన్స్ పే చేసి నాతో వర్క్ చేశాడు ఆయన. ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్లో. నాకైతే ఎవరు ఇంతవరకు అలాంటి ఎక్స్పీరియన్స్ నేను కూడా చూడలేదు ఎప్పుడు. సో నాకు ముందే పేమెంట్ ఇచ్చి నేను మీ త్రూనే అప్రోచ్ అవుతాను, మీ త్రూనే తీసుకుంటాను అని. సో ఫైనల్గా కొత్తూరు నియర్ ఒక వెంచర్ని ఫైనల్ చేశాము. హైవే ఫేసింగ్ ఉంటుంది. ఆ వెంచర్ని ఎందుకు ఫైనల్ చేసామంటే డెవలప్మెంట్స్ యావరేజ్, బట్ ఆయన కోరుకున్నట్లు 1000 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ప్లాటింగ్ ఉంది. క్లయింట్స్ ఎక్కువ మ్యాక్స్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. సో ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్ పేరు నేను చెప్పలేను, బట్ హైదరాబాద్లో ఈ పాన్ ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తారు కదండి, అట్లా అనమాట. అక్కడ ఎవరో తస్లీం ఎవరో ఉన్నారు. సో చెప్పకుండా అన్ని విషయాలు చెప్తున్నట్లున్నాను. తెలియాలి మీకు కూడా, సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళకి కూడా తెలియాలి. సో ఆ డీల్ క్లోజింగ్ టైంలో సంథింగ్స్ ఎప్పుడూ కూడా మేనేజ్మెంటే అడ్రస్ చేయాల్సి ఉంటుంది క్లయింట్ ఇన్డెప్త్ వెళ్ళినప్పుడు. సో చాలామంది క్లయింట్స్ ఇన్డెప్త్ వెళ్ళరు, ఆ కాన్ఫిడెన్స్తోనో అదేదో, లేకపోతే పైన అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ కూడా పైనుంచి చేయటం వేరు, లోపల నుంచి చేయటం వేరు. ఆ ఇన్డెప్త్ వెళ్ళే క్లయింట్స్ ఫ్యూ ఉంటారు. ఈయన అలాంటి క్లయింట్. ఆ ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాల్సినప్పుడు మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయితే, చైర్మన్ లెవెల్లో ఇన్వాల్వ్ అయితే బాగుండేది. బట్ సెకండ్ పొజిషన్లో ఉన్న ఈ మేడమో వెంకటో వీళ్ళెవరో ఇన్వాల్వ్ అయ్యారో. ఆ ప్రాసెస్తో ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకోవటం ఇవన్నీ జరిగింది. సో వీళ్ళు ఏం చేశారు,
తెలిసిందే కదా వీళ్ళు ఎలా డైవర్ట్ చేస్తారు, ఆయన త్రూ వస్తే ఇలా, మా త్రూ తీసుకుంటే ఇలా అని ఏవో ప్రైజెస్, అవి సాధ్యం కాని ప్రైజెస్ కూడా. వీళ్ళ టార్గెట్ ఎలా ఉందంటే క్లయింట్ని క్లోజ్ చేద్దాము, ఆయనకి ఫ్లాట్ రిజిస్టర్ చేద్దామని లేదు వీళ్ళకి. ముందు ఎంతో కొంత అడ్వాన్స్ తీసుకుంటే చాలు, ఒక 5 lakhs 10 lakhs తీసుకుంటే చాలు, వీళ్ళ టార్గెట్ అంతవరకే. సో అలా ఆయనకి ఏదో చెప్పి ఏవో 25% డిస్కౌంట్ 30% డిస్కౌంట్ సాధ్యంగా అని ప్రైజెస్ చెప్పి ఆయన దగ్గర కొంత అమౌంట్ తీసుకోవటం, ఆయన యూఎస్ వెళ్ళే తొందరలో వచ్చిన తర్వాత మాట్లాడతానని నాతో చెప్పటం, వెళ్తూ వెళ్తూ వాళ్ళకి కొంత పేమెంట్ ఇచ్చేయటం. ఆయన రీసెంట్గా రిటర్న్ అయ్యారు, వచ్చిన తర్వాత నాకు కాల్ చేసి ఇలా తీసుకున్నాను కదా అవి కంప్లీట్ చేద్దాము అని అప్పుడు చెప్తే నేను స్టన్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళని అప్రోచ్ అయితే ఎక్కడున్నాయి ఆ ఫ్లాట్స్, ఆల్రెడీ వేరే వాళ్ళకి సేల్ చేసుకోవటం కూడా అయిపోయింది.